Thank you for tuning in to Faith Connection. Karibuni, asanteni sana kwa kuwa pamoja nasi kwenye uhusiano wa imani. Gracias por sintonizarnos en la conexión de fe. ఫెయిత్ కనెక్షన్ ప్రోగ్రామ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మీ విశ్వాసము దేవునిలో ఉండాలని కోరుచున్నాము. ఫెయిత్ కనెక్షన్ టీవీ ప్రోగ్రాంని వీక్షిస్తున్న మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో కల్వరి బ్యాప్టిస్ట్ సంఘం తరపున మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. కల్వరి బ్యాప్టిస్ట్ సంఘం బైబిల్ బిలీవింగ్ బ్యాప్టిస్ట్ చర్చ్ దేవుని వాక్యమును ఉన్నట్టుగాను దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని మద్రాసులో, ఆంధ్రప్రదేశ్లో, అనేకమైన ప్రాంతంలో, ప్రపంచమంతా కూడా, ఇండియా దేశంలో అంతా కూడా దేవుని వాక్యమును మేము పంచుకుంటున్నాం. అనేక స్థలాల్లో పాస్టర్స్ని ట్రైన్ చేయడం, హౌస్ చర్చి ప్రారంభించడంలో మేము చేసే ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ఈ టీవీ ప్రోగ్రాం ద్వారాగా ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా దేవుని వాక్యమును ఈ టీవీ ద్వారాగా వినిపించుటకు దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి, అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసిన మీకును, మీ కుటుంబానికి, ప్రార్థన పూర్వకంగా సహాయం చేసిన మీ అందరికి కూడా మా వ్యక్తిగతంగా మా ఇరు చేతులు, ఇరు కరములు జోడించి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవునికి ఎప్పుడు ఎల్లప్పుడూ మనము వందనాలు తెలియచేయాలి. దేవునికి ఎప్పుడు ఎల్లప్పుడూ మనము స్తోత్రాలు తెలియచేయాలి అనే ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం, గివింగ్ థ్యాంక్స్ ఆల్వేస్ ఫర్ ఆల్ థింగ్స్ unto God and the Father in the name of our Lord Jesus Christ. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఎప్పుడును ఎల్లప్పుడూ అన్నిటికీ అన్ని విషయములో మనం ఏం చేయాలి? కృతజ్ఞతా స్తోత్రం తెలియచేయాలి అని మనం దేవుని వాక్యం చెప్తుంది. మనము నిలబడము, మనము శ్వాసించడము, మనం తాగే నీళ్ళు, మనం తినే ఆహారము, ఇవన్నీ కూడా దేవుడిచ్చినదే. మీరు చూసారంటే ఆకాశమును చూడండి, ఆకాశంలో ఉన్న పక్షులను చూడండి, అడవిలో ఉన్న చెట్టులను, జంతువులను, జీవరాశులను చూడండి. అవన్నీ కూడా ఉదయం లేగానే పక్షులు దేవుని ఆరాధిస్తున్నాయి. మీరు సముద్రం తీరాన్ని వెళ్తే మద్రాసులో మెరీనా బీచ్ ఉంది. చక్కగా సాయంత్రం 4 అయితే చల్లటి గాలి వస్తుంది మాకు, వైజాగ్లో మీకు ఉన్నట్టుగా. మద్రాసులో మరీనా బీచ్ ఫేమస్. సాయంత్రం 4 గంటలకు వెళ్తే చల్లగా గాలి వస్తుంది. ఎంతసేపు కూర్చున్న టైం పోయేది తెలియదు మాకు. అక్కడ కూర్చొని మాట్లాడుతుంటే అలలు వస్తాయి వెళ్తాయి, అలలు వస్తాయి వెళ్తాయి, అలలు వస్తాయి వెళ్తాయి, కానీ అలలు మా మీద రావు పెద్దగా. మనుషుల్ని ఎంత ఇచ్చే సునామీ తప్పక మళ్ళీ ఏం రాలేదు. కానీ ఈ అలలు దేవుని ఆరాధిస్తున్నాయి, వాటి అద్దులో ఉన్నాయి. సృష్టి అంతా కూడా దేవుని ఆరాధిస్తున్నాయి. కానీ సృష్టి కంటే శ్రేష్టంగా సృష్టింపబడిన, సృష్టి కంటే, జీవరాశుల కంటే ఎంతో ఎంతో జాగ్రత్తగా, ఎంతో జ్ఞానముతో, తన పోలికతో, తన స్వరూపముతో, తన సౌందర్యముతో సృష్టించిన ఈ మనిషిని దేవుడు జ్ఞానంతో దేవుడు సృష్టిస్తే ఆ మనిషి దేవుడు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నాడు. సాతానుగాడు పాడు చేశాడు మనిషిని. కాబట్టి ఈ మనిషి ఎప్పుడు ఎల్లప్పుడూ, నరుడు మనిషి ఎల్లప్పుడూ దేవుని ఆరాధించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ దేవుని స్తుతించేదాని వల్ల ఏం జరుగుతుంది, మనకు ఏం జరుగుద్ది అనేసి ఒక 5 అంశాలు ఈరోజు మీకు చెప్పి మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేస్తున్న మీ అందరికీ వందనాలు. మేమందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రతి మంగళవారం కూడా మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి మంగళవారం 10 గంటల నుంచి 2 గంటల వరకు మేము దైవ సేవకులందరూ కూడా మేము కలిసి అనేకమైన అంశాలు, ప్రార్థన అంశాలు మాకు వస్తున్నాయి. మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. కనుక ఇక్కడ మీరు చూసారంటే కీర్తన 50వ కీర్తన 23వ చరణంలో చూస్తే, దేవుణ్ణి స్తుతించేదాని వల్ల దేవుడు మహిమ పడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. If worshiping God, if you're praising God, God will glorifying.
దేవుడిని మనం స్తుతించేదాని వల్ల దేవుని నామం మహిమపడుతుందంట. ఆయన మహిమపడబడుతున్నాడు. నీ స్తుతి ఆయన మహిమపరిచేటట్టుగా ఉండాలి. నీ స్తుతి, నీ ఆరాధన, నీ ప్రార్థన, నీ పాట, నీ సాక్ష్యం, నీ వాక్యము, నీ సాక్ష్యము, నీ కుటుంబము అన్నీ కూడా దేవుని మహిమపరిచేదాని వాళ్ళగా ఉండాలి. మనం ఇచ్చే జీవితం చూడండి, మనకే తెలియకుండా ఎన్నో అవయవాలు ఉన్నాయి. మనకి అవయవాలన్నీ కూడా అవన్నీ కూడా ఒక మిషన్ లాగా, ఒక ఫ్యాక్టరీ లాగా పనిచేస్తూ ఉన్నాయి. ఒకటొకటి జాగ్రత్తగా దాన్ని పని చేస్తున్నాయి. ఏదైనా ఒక్కటి పాడైపోయినా, ఏదైనా ఒక్కటి పని చేయకపోయినా మిగతా అన్నిటికి కూడా ఇబ్బంది అయిపోయి ఆరోగ్యం పాడైపోతుంది, శరీరం పాడైపోతుంది. వీటన్నిటినీ పోషించేవాడు, వీటన్నిటిని కూడా పోషించి ఆదరించి నడిపించే దేవుడు మిమ్మల్ని కూడా జీవితంలో గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నాడు ఆయన. కనుక నా సహోదరుడా, నా సహోదరి, అన్ని విషయంలో ప్రార్థన చేయండి, అన్ని విషయంలో దేవుని స్తుతించండి. కీర్తనకారుడు 50వ కీర్తన 23వ చరణం చెప్తుంది, మనం దేవుని స్తుతించేదాని వల్ల, దేవుని మహిమపరిచేదాని వల్ల దేవుడు ఘనపరచబడుతుంది. దేవుడు గ్లోరీ, వీఆర్ గివింగ్ గ్లోరీ టు గాడ్. దేవుణ్ణి ఆరాధించేదాని వల్ల ఆయన మహిమపరచబడుతున్నాడు. నీ సాక్ష్యం ద్వారాగా దేవుడు మహిమపరచబడాలి. నీ పాట వల్ల ఆయన నామము మహిమపరచబడాలి. నీవు చేసే కార్యం వల్ల దేవుని నామము ఘనపరచబడాలి, కానీ దూషించబడకూడదు. చాలామంది సేవ చేస్తానని చెప్పి దేవుని నామాన్ని దూషిస్తున్నారు. చాలామంది దేవుని నామాన్ని దూషింపబడకూడదు, కానీ దేవుని నామాన్ని మహిమపరచబడాలి. చాలామంది అనుకుంటున్నారు క్రైస్తవం అనేకుల్ని మారుస్తుంది. ఇదే మత్తు మందు కాదు మార్చేదానికి. బలవంతంగా ఎవరిని ఏం మార్చడం లేదు. దేవుడు జీవితాలను మారుస్తున్నాడు. తాగుబోతులను దేవుడు మారుస్తున్నాడు. వ్యభిచార జీవితంలో ఉన్న వారిని దేవుడు మారుస్తున్నాడు. భయంకరమైన దొంగలను దేవుడు మారుస్తున్నాడు. భయంకరమైన తిరుగుబోతులను దేవుడు మారుస్తున్నాడు. ఆయన మార్పు చేయువాడు. ఆయనలో మార్పు ఉంది. మార్పు చేయగలిగిన దేవుడు ఆయన. మనల్ని మార్చగలిగిన దేవుడు, హృదయాలను పరిశోధించేవాడు ఆయన, మన జీవితాలను మార్చే దేవుడు ఆయన. అందును బట్టి ఆయనను మనం స్తుతించాలి. ఆయన స్తుతించినప్పుడు ఆయన నామము మహిమపడబడుతుంది. ఆయన నామము 50వ కీర్తన 50వ కీర్తన 20వ చరణం 23వ చరణాన్ని మీరు చూసారంటే అక్కడ చక్కటి మాట, whosoever offers the price glorify me, unto him that orders his conversation aright will I show the salvation of God. Whosoever offer the price glorified me. నన్ను మహిమపరుస్తున్నారు. glorified me. whosoever offer price, దేవుని స్తుతించేదాని వల్ల దేవుని నామం మహిమపడుతుంది. ఆయన ఘనపరచబడుతున్నాడు. గనుక ఎంతకెంతకు స్తుతిస్తున్నామో, ఎంతకెంతకి మన కుటుంబంలో దేవుని పాటలు పాడుతున్నామో, ఎంతకెంతకి దేవుని నామాన్ని కొనియాడుతామో అంతకంతకు సాతానుగాడు పారిపోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాతానుగాడు పారిపోతాడు. సాతానుగాడు మనల్ని విడిచిపెట్టి, మన జీవితాన్ని విడిచిపెట్టి, మన కుటుంబాన్ని విడిచిపెట్టి పారిపోతాడు వాడు. ఆయన మహింపరిచేదానికి నేర్చుకుందాం. నెంబర్ 1. నెంబర్ 2, దేవుని స్తుతించేదాని వల్ల మన కొరతలను దేవుడు తీసివేస్తున్నాడు. 2 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 11-12 వచనంలో మనం చూస్తే, 2 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 11-12 వచనాన్ని మనం చూస్తే, being enriched in everything to all bountifulness which comes through the thanksgiving to God, for the administration of this service not only supplies the wants of saints, but is abundant to also many thanksgiving unto God. దేవుని మహింపరిచేదాని వల్ల, దేవుని స్తుతించేదాని వల్ల
దేవుడు ఏం చేస్తున్నాడంటే మన కొరతలను తీరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానాను వివాహములో అక్కడ ఉన్న కొరతను దేవుడు తీసివేశాడు. పేతురు అత్త ఆరోగ్యం బాగలేనప్పుడు అక్కడ వ్యాధిని బాగు చేశాడు. మరియమ్మ మార్తమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వాక్యము ఇచ్చి వాళ్ళకి ఆ కొరతను తీర్చాడు. చక్రయ్య ఇంటికి వెళ్ళి అక్కడ రక్షణ కొరత ఉంటే రక్షణనిచ్చి రక్షణ భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. కొరతను తీర్చివాడు దేవుడు. నీ జీవితంలో కొరతను తీర్చివాడు. దేవుని మహింపరుస్తుండగా when giving praising and giving thanks to God will supply all our need. మన కొరతలన్నీ తీర్చి మనకు కావాల్సినవి అన్నీ కూడా ఇస్తాడు. మన అవసరతన్నీ కూడా ఆయన తీరుస్తాడు. ఆయన మహిమను బట్టి, ఆయన ఐశ్వర్యాన్ని బట్టి మనకి కావలసిన అన్నిటిని కూడా ఆయన అనుకరించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మనము ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి. మొట్టమొదటిగా దేవుని స్తుతించే దానివల్ల ఆయన నామము గణపరపరుచుతుంది. దేవుని స్తుతించే దానివల్ల ఆయన నామము గణపరచబడుతుంది. రెండోది, దేవుని స్తుతించే దానివల్ల ఆయన మన కొరతలను తీరుస్తున్నాడు. ఈనాడు చాలా కొరతలు మన కుటుంబాల్లో. ప్రేమ లేదు, ఒకరి మీద ఐక్యత లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. డబ్బులు ఉన్నాయి, బంగారం ఉంది, అందం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒకరి మీద ఒకరికి ఏం లేదు, ప్రేమ అనుబంధం లేదు. ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు, ఒకరి మీద ఒకరికి సంతోషం లేదు, ఆనందం లేదు, ఒకరి మీద ఒకరికి సరైన పట్టు లేదు, మమకారం లేదు. ఆదిలో అప్పుడులో పెద్దగా వసతులు లేవు, కార్లు లేవు, మిద్దెలు లేవు, అపార్ట్మెంట్లు లేవు. కానీ అక్కడ ఏమున్నది? ప్రేమ ఉన్నది, ఐక్యత ఉన్నది. తల్లిదండ్రులు కలిసి ఉన్నారు, అన్నదమ్ములు కలిసి ఉన్నారు, అయినపోయిన వాళ్ళు కలిసి ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఇప్పుడు అన్నీ ఉన్నాయి, అపార్ట్మెంట్ ఉన్నాయి, కారు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఏం లేదు, ప్రేమ లేదు, ఒకరి మీద ఒకరు మమకారం లేదు. ఏముంది? కొరత ఉంది. భార్య భర్తలకు సరైన అన్యాయం లేదు. భార్య ఏదో దాచిపెడుతుంది భర్తకు తెలియకుండా, భర్త ఏదో దాస్తున్నాడు భార్యకు తెలియకుండా. ఉద్యోగానికి వెళ్తాడు, అక్కడ అక్రమ సంబంధాలు ఉంచుకుంటాడు. భార్య ఆయన వచ్చే లోపల ఇక్కడ ఏం చేయాలో అన్నీ చేసుకుంటుంది. వీటి వల్ల ఏం కారణం? ఎన్ని కొరతలే, అన్నీ ఉన్నాయి. వేషం, భార్య భర్తలుగా వేషంతో జీవిస్తున్నారు. సరైన మమకారం లేదు, సంతోషం లేదు. వీళ్ళు చేసే కార్యాలు, వీళ్ళు చేసే తప్పు ఒకరోజు తెలిసిపోయినప్పుడు వాళ్ళిద్దరికీ సంతోషం, సమాధానం లేకుండా అయిపోతుంది. కుటుంబాలు వేరైపోతున్నాయి, కుటుంబాలు పాడైపోతున్నాయి. దీనివల్ల పసిపిల్లల జీవితం పాడైపోతున్నాయి. ఎంతో కష్టపడిపోతున్నాం. ఒక రోజుకి ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రులు లేకుండా ఎంతో కష్టపడుతున్నారు. కనుక యేసు ప్రభుని మనం ఆరాధించేదానివల్ల, యేసు ప్రభు నామాన్ని గణపరిచేదానివల్ల మన కొరతలను తీర్చివేస్తున్నాడు. హల్లెలూయా. అంటే పాస్టర్ గారు, కొరతలు లేని వాళ్ళే లేరా అంటే, కొరతలే లేని వాళ్ళు లేరా అని అడగవచ్చు. కొరతలు లేని వాళ్ళు లేరు కాదు, కొరతలు లేని వాళ్ళు ఉన్నారు. కానీ ఆ కొరతలు ఏంది అని గమనించి దాన్ని తీర్చేవాడు యేసు ప్రభు. హల్లెలూయా. అది నేను చెప్పొచ్చేది. కొరతలు లేని వాళ్ళు లేరు, ఉన్నారు. కానీ ఆ కొరతలను తీర్చివేయవాడు ఆయన. ఎప్పుడు? మనం స్తుతించినప్పుడు, దేవుని నామాన్ని గణపరిచినప్పుడు, దేవుని నామాన్ని స్తుతించినప్పుడు మన కొరతలను ఆయన తీరుస్తున్నాడని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. మొట్టమొదటిగా దేవుని నామాన్ని స్తుతించినప్పుడు ఆయన గణపరుపడుతున్నాడు, మహింపడుతున్నాడు. రెండవది, దేవుని స్తుతించే దాని వల్ల మన కొరతలు తీర్చబడుతుంది. మూడవది, కీర్తన 66వ కీర్తన 8వ చరణము 9వ చరణం చూస్తే, ఓ బ్లెస్ అవర్ గాడ్ ఈ పీపుల్ అండ్ మేక్ ద వాయిస్ ఆఫ్ ద ప్రైజ్ టు బీ హెడ్ విచ్ హోల్డ్ అవర్ సోల్ ఇన్ లైఫ్ అండ్ సఫర్ నాట్ అవర్ ఫీట్ టు బీ మూవ్డ్. 9వ చరణంలో చూసే విచ్ హోల్డ్ అవర్ సోల్ ఇన్ లైఫ్ అంటే ఆయన మన ప్రాణాన్ని కాపాడుతున్నాడు. దేవుని స్తుతించే దానివల్ల నీ ప్రాణము కాపాడబడుతుంది. సేవ్ అవర్ సోల్ ఫర్ లైఫ్. మన ప్రాణాన్ని ప్రాణం కాపాడుకునే దానికే కదండి ఇంత కష్టపడుతున్నాం. మనం ఆరోగ్యం బాగుండాలనే కదండి హాస్పిటల్కి వెళ్తున్నాము.
మందులు మాత్రలు వేసుకుంటున్నారు ఎందుకు? కాపాడుకునే దానికే కదా, ఆరోగ్యం బాగుండాలి, బ్రతకాలనే కదండి, చనిపోవాలని కాదు కదా. నువ్వు బ్రతకాలా, నువ్వు ఆరోగ్యంగా ఉండాలా, నీ ఆయుస్సు పొడిగింపబడాలా, దేవుని స్తుతించు స్తుతించు స్తుతించు, ఆయన నామాన్ని గణపరచు, ఆయన నీ ఆరోగ్యాన్ని పొడిగిస్తాడు. హల్లెలూయా. ఏం కష్టం అండి, ₹1,00,000 పెట్టి హాస్పిటల్కి వెళ్తాం ఆరోగ్యం కాపాడుకోవాలని. ఒక 10 నిమిషాలు దేవుని స్తుతించి మోకరించి, ప్రభువా, నాయనా, దేవా, రక్షక, నీవు నమ్మదగిన దేవుడు, మహిమా స్వరూపివి అనేసి ఆయన దగ్గర ప్రార్థన చేసుకున్న దానికి ఏం కష్టం అండి? ఆయన కష్టమేమండి? గంటల గంటలు టీవీ చూస్తాం, గంటల గంటల వార్తలు చూస్తాం, పనికిమాల రాజకీయ నాయకులు మాటలు వింటాం, సత్యం ఉండదు, నీతి ఉండదు, నిజాయితీ ఉండదు, వాళ్ళ మాట వ్యర్థమైన మాటలు వింటాం. దేవుడు అంటున్నాడు ఇక్కడ 66వ కీర్తన 80వ వచనంలో, ఈ బ్లెస్ అవర్ గాడ్ ఈ పీపుల్ అండ్ మేక్ ద వాయిస్ ఆఫ్ ప్రైజ్ టు ద హీ హెడ్ విచ్ ఓల్డ్ అవర్ సోల్ ఇన్ లైఫ్. నీ ఆత్మను కాపాడుతున్నాడు, నీ ప్రాణమును కాపాడుతున్నాడు ఆయన. అదే చాలా ప్రాముఖ్యం కదా. ఎక్కువ కాలం బ్రతకాలని ఆశపడుతున్నాం కదా. జపాన్ దేశంలో ఒక ఆయన 111 సంవత్సరాలు బతికాడు. ఆయనే ఎక్కువ కాలం బతికాడని అమెరికా దేశంలో ఒక టీము, గిన్నెస్ రికార్డ్ టీం వెళ్ళింది ఆయన ఇంటర్వ్యూ చేసేదానికి, ఆయన అవార్డు ఇచ్చేదానికి, ప్రైజ్ అవార్డు ఇచ్చేదానికి. ఆయన కొడుకులు, కూతుర్లు, మనవలు, మనవరాళ్ళు అందరూ వచ్చారు. ఒక పెద్ద గ్రామంలా కనబడింది. వాళ్ళందరూ ఫోటో తీసుకొని ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నారు. అయ్యా, గిన్నెస్ రికార్డు వాళ్ళు, అయ్యా, నువ్వు ఇంతకాలం బతికావు, ఈ సీక్రెట్ ఏంది, నీ ఆఖరి కోరిక ఏంది అని అడిగారు. ఆయన అన్నాడు, నా సీక్రెట్ ఏంటంటే నేను ఎక్కువ మాంసం అంతా ఎక్కువ తినను, కొద్దిగా తింటాను మాంసం, కానీ ఆకులు, వెజిటేబుల్ ఎక్కువ తింటాను, కానీ ఎక్కువ సైకిల్ తోలుతాను, నేను ఎక్కువ సైకిల్ తోలుతాను, ఎక్కువ నడుస్తాను, ఇది నా అలవాటు, నా సీక్రెట్. నా ఆశ ఏంటంటే ఇంకా బ్రతకాలి నేను అన్నాడు ఆయన. 111 సంవత్సరాలు బతికిన వాడికి, ముసలివాడికి ఇంకా బ్రతకాలని ఆశ ఉంది, కానీ చనిపోవాలని ఆశ లేదు. దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు ఎక్కువ స్తుతించేదాని వల్ల, దేవుని సముఖంలో, దేవుని మందిరంలో, దేవుని సహవాసంలో సమయాన్ని గడిపేంత గడుపు నువ్వు ఎక్కువ ఆయుష్ను పొడిగించుకుంటా. హల్లెలూయా. చాలాసార్లు కొంతమంది తిడతారు, ఏంది మ్యాన్ ఎప్పుడు గుడి అని వెళ్తున్నా, ఏంది ఎక్కువ కోటం వెళ్తున్నావు, హల్లెలూయా స్తోత్రం వెళ్తున్నావు, ఏంది నీ బాధ అంటారు. కానీ ఆమె వెళ్ళేదాని వల్ల, ఆమె దేవుని ఎక్కువ ఆరాధించేదాని వల్ల తన భర్తకే ఆయుస్సు, తన కుటుంబానికి ఆశీర్వాదం, తన పిల్లలకే ఆశీర్వాదమని గ్రహించలేకపోతున్నాడు చాలామంది. కనుక దేవుడు నమ్మదగిన వాడు, దేవుని స్తుతించేదాని వల్ల ఆయన మహింపరచబడుతున్నాడు. దేవుని స్తుతించేదాని వల్ల మన కొరతలను ఆయన తీరుస్తున్నాడు. మూడోది, దేవుని స్తుతించేదాని వల్ల ఆయన మనల్ని కాపాడుతున్నాడు. 68వ కీర్తన 19వ చరణము 20వ చరణం, బ్లెస్ బీ ద లార్డ్ డైలీ లోడెడ్ us with the benefits, even the God of our salvation. He that is our God is the God of salvation, and unto God he the Lord belong to issue from the death. కీర్తన 68వ కీర్తన 20వ చరణం, he that is our God is the God of salvation, and to God the God Lord belong to issues of death. అంటే నువ్వు చనిపోవాలో బ్రతకాలో ఆయన చేతిలో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకే చనిపోలేవు, దేవునికి ఉద్దేశం లేకుండా చనిపోలేవు, నిన్ను ఆయన రక్షిస్తున్నాడు. ద గాడ్ ఆఫ్ సాల్వేషన్, ద గాడ్ ఇస్ ద గాడ్ ఆఫ్ సాల్వేషన్. ఆయన రక్షించేవాడు, నీ ప్రయాణములో రక్షిస్తాడు ఆయన, నీ మార్గములో రక్షిస్తాడు, నీ అడుగు జాడలో నీడలో మార్గమంతా తోడుగా నీడగా ఉండి నిన్ను కాపాడువాడు ఆయన. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, God the Lord belong to the issues of death. నువ్వు బ్రతకాలా చనిపోవాలి ఆయన చేతిలో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడప్పుడు భార్యాభర్తలు గొడవలు వచ్చినప్పుడు నేను చచ్చిపోతా అంటుంది. ఆమె ఆడ చచ్చిపోద్ది, మనోళ్ళు చంపుద్ది, మాట్లాడి చీరలు తీసి మని చంపద్ది, బంగారం తీసి మని చంపద్ది, అమ్మోళ్ళింటికి వెళ్ళిపోతాం చంపద్ది, అత్తమానం విజయవాడ, అత్తమానం విజయనగరం, అత్తమానం కాకినాడ అని బయలుదేరిపోతారు వీళ్ళు, అలాగే చంపుతారు వీళ్ళు.
కానీ నువ్వు చనిపోలేవు. ఎందుకంటే నువ్వు చనిపోవడం బ్రతకడం నీ చేతిలో లేదు, అది దేవుని చేతిలో ఉంది. హల్లెలూయా. కాబట్టి మనం బ్రతకాలి అంటే, ఎక్కువ దినాలు బ్రతకాలంటే దేవుని స్తుతించాలి. దేవుని మహాకృపను బట్టి మా అమ్మకి 77 సంవత్సరాలు ఇచ్చాడు దేవుడు. ఆయన ఆమెకి నేను చెప్పే మాట ఏంటంటే రోజు ప్రార్థన చేయమాట. ఇంకా బలంగా అరుస్తూ ఉంటుంది ఆమె. ప్రార్థన చేసుకుంటుంది, రోజు ప్రార్థన చేసుకుంటుంది. పడుకున్న దానికి ముందు ప్రార్థన చేసుకు చక్కగా. అప్పుడప్పుడు సమయం దొరికినప్పుడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకు. ఉదయం లేచి ఆవిడ చూసి ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. కనుక దేవుడు మనల్ని బ్రతికి ఒకటి దేవుని స్తుతించేదాని వల్ల దేవుని మహిమపరచబడుతున్నాడు. దేవుని స్తుతించేదాని వల్ల గివింగ్ థ్యాంక్స్ వీఆర్ గ్లోరిఫైయింగ్ గాడ్. గివింగ్ థ్యాంక్స్ టు గాడ్, గాడ్ విల్ సప్లై ఆల్ అవర్ నీడ్స్. దేవుణ్ణి ఆరాధించేదాని వల్ల దేవుడు మన ప్రాణాన్ని కాపాడుతున్నాడు. దేవుని ఆరాధించేదాని వల్ల మనకు రక్షణ కలుగు చేస్తున్నాడు ఆయన. 72వ కీర్తన 18వ చరణం చూశారంటే, 72వ కీర్తన 18వ చరణంలో చూశారంటే, బ్లెస్ ద లార్డ్ God, the God of Israel who only deeds wondrous things. Blessed be the Lord God, the God of Israel who only does wondrous things. Wondrous thing. Blessed is the glorious name of Yahweh. Let the whole earth be full with the glory. Amen and amen. The prayer of David the son of Jesse are ended. దేవుని నామాన్ని ఘనపరిచేదాని వల్ల యు డూ వండర్ థింగ్, అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. యెషయా గ్రంథము 9:6 ఐజయా 9:6 ఈజ్ అ వండర్ఫుల్ గాడ్. హిస్ నేమ్ ఇస్ కాల్డ్ వండర్ఫుల్. ఆయన అద్భుతాలు చేయవాడు, ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరాలు చేస్తాడు ఆయన నీ జీవితంలో. నీ ఉద్యోగంలో ఆశ్చర్యకరాలు చేస్తాడు. నీ కుటుంబంలో ఆశ్చర్యకారాలు చేస్తాడు. నీ అప్పులన్నీ తీరుస్తాడు ఆయన. నీ అవమానాలన్నీ తీరుస్తాడు. నీ బాధలు, నీ కష్టాలన్నీ తొలగిస్తాడు ఆయన దేవుడు. హల్లెలూయా. ఆయన లాంటి గొప్ప దేవుడు ఎవరు లేరు. నీ వంటి గొప్ప దేవుడు ఎవరు లేరు ప్రభువా. తల్లి విడిచినా, తల్లి మరచినా, తండ్రి విడిచినా, తండ్రి మరచినా, నిన్ను మృతిమి వచ్చి వరకు నేను ఎత్తుకునేవాడు, ఆదరించేవాడు, పోషించేవాడు నా తల్లి, నా చెల్లి, నా అన్న, నా తమ్ముడా. యేసుని మహింపరచు. మోకరించి ప్రార్థన చేయి. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే దేవుని మహిమపరుస్తున్నావు. దేవుడు నీ కొరతను తీరుస్తున్నాడు, నీ ప్రాణాన్ని కాపాడుతున్నాడు, దేవుడు నిన్ను రక్షిస్తున్నాడు, నీకు అద్భుతాలు చేయవాడు ఆయన. హల్లెలూయా. నీ జీవితంలో అద్భుతం జరగాలంటే దేవుని ఆరాధించు, దేవుని మహిమపరచు. ఈ టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్న వాళ్ళ, ఈ టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్న సహోదరు, నా సహోదరి, దేవుడు అద్భుతాలు చేస్తాడు ఆయన. ఆశ్చర్యకారాలు చేస్తాడు ఆయన. నీ మాటలో అద్భుతం, నీ జీవితంలో అద్భుతం, నీ దాంపత్య జీవితంలో అద్భుతం, నీ భార్య భర్త జీవితంలో అద్భుతం చేస్తాడు. మంచి ఐక్యతనిస్తాడు, సమాధానం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు ఆయన. ఆయన నమ్ముకున్నమ్మా. ఆయన వెండి బంగారం అడగలేదు ఆయన. ఆయన వెండి బంగారాలు అడగలేదు ఆయన. నీ మనసిస్తే చాలు, మనసిస్తే చాలు. మొక్కులను కోరడు, మనసుంటే చాలంట. కొండలెక్కి రమ్మనడు, మనలో కొలువుంటాడు. మొక్కులను కోరడు, మనసిస్తే చాలంట. కొండలెక్కి రమ్మనడు, మనలో కొలువుంటాడు. అడిగిన ప్రతివాడికి అనుగయించు దేవుడు, పిలిచిన ప్రతివారితో పలికేను యేసు. అడిగిన ప్రతి వారికి దొరికేను యేసు, పిలిచిన ప్రతి వారితో పలికేను యేసు. బొమ్మ కాదయా జీవమున్న దేవుడు, బొమ్మ కాదయా జీవమున్న దేవుడు. మంచి దేవుడు, భలే మంచి దేవుడు, మంచి దేవుడు, భలే మంచి దేవుడు. నిజ దైవము యేసు,
అద్వితీయ దేవుడు నిజ దైవము యేసు. అద్వితీయ దేవుడు మంచి దేవుడు, భలే మంచి దేవుడు, మంచి దేవుడు, భలే మంచిది. ఆయన ఆశ్చర్యకారాలు చేస్తాడు. ఆయన 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి ఆహారం పెట్టిన దేవుడు, 7,000 మందికి ఆహారం పెట్టిన దేవుడు, 4,000 మందికి ఆహారం పెట్టిన వాడు, మరణించిన లాజరును లేపిన దేవుడు, దయ్యాలను వెళ్ళకొట్టిన దేవుడు, చూపు లేని వారికి చూపిచ్చిన దేవుడు, మాట రాని వారికి మాటనిచ్చిన వాడు, వినికి లేని వారికి వినికినిచ్చిన, దయ్యాలను వెళ్ళకొట్టిన వాడు, కాళ్ళు చేతులు లేని వారికి బాగు నడిపించిన దేవుడు. ఆయన ఆశ్చర్యకారాలు చేసేవాడు. ఆయన హల్లెలూయా. దేవుని స్తుతించండి. స్తుతుల మధ్యన నివసించేవాడు ఆయన. స్తుతుల మధ్యన నివసిస్తున్నాడు ఆయన. ఆశీర్వదించే దేవుడు ఆయన. ఆశ్చర్యకారాలు చేసే దేవుడు మన జీవితాల్లో ఉన్నాడు. దయచేసి యేసు ప్రభు సొంత రక్షకుడు. పాస్టర్ గారు నా గురించి ప్రార్థన చేయండి. యేసు ప్రభు సొంత రక్షకుడు అంగీకరించి ఆశపడుతున్నాను. మీ గురించి ప్రార్థన, తలలో ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామా? మరొక దినము మరొక అంశం మీద మీతో దేవుని వాక్యాన్ని పంచుకుంటా. నేను ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. ఇంతవరకు ప్రభువా ఈ టీవీ ప్రోగ్రాన్ని వీక్షించి దేవుని స్తుతించే దానివల్ల దేవుడు మహిమపరచబడతాడు. దేవుని స్తుతించేవాడి దానివల్ల మా కొరతలు తీరుస్తాడు. దేవుని స్తుతించే దానివల్ల మా ప్రాణమును కాపాడుతాడు. దేవుని స్తుతించే దానివల్ల ఆశ్చర్యకారాలు చేస్తాడు. దేవుని స్తుతించే దానివల్ల ప్రభువా నీవు మా జీవితంలో చేసే గొప్ప కార్యాల గురించి వాక్యం ద్వారా ఇంతవరకు వినగలిగిన కృపను దయచేసావు. నీకు స్తోత్రాలయ్యా. మేము కూడా ఇక మీద స్తుతిస్తాం ప్రభువా. ఇక మీద నీతో సమయాన్ని గడుపుతాం ప్రభువా. మమ్మల్ని ఆశీర్వదించండి, రక్షించండి, ప్రాణాన్ని కాపాడండి, ఆశ్చర్యకరాలు దయచేయండి, నీ నామాన్ని మహిమపరుచుతాం ప్రభువా అని తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకుని ఒక్కొక్కరిని కూడా దీవించండి. వాళ్ళ సాక్ష్యాలను, వాళ్ళ అనుభవాలను ఈమెయిల్ ద్వారా, ఫోన్ ద్వారా తెలియపరచుటకు సహాయం దయచేసి ఆత్మ ప్రేరేపణ కలుగు చేయమని గొప్ప దేవుడు, రక్షకుడు, మహిమా స్వరూపమైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. కాల్వరీ బ్యాప్టిస్ట్ చర్చ్ కొరకు ప్రార్థన చేయండి. మా గురించి కూడా ప్రార్థన చేయండి. చెన్నైకి వస్తే రండి, మా చర్చికి రండి, కల్వారి ప్రార్థన తోటకు రండి. కల్వారి ప్రార్థన తోట కడుతున్నాం, దాని కొరకు ప్రార్థన చేయండి. మీ అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. దేవుడు గొప్ప కార్యాలు చేయను గాక. ఈ దినాలలో, ఈ వారాల్లో, ఈ మాసంలో దేవుడు ఆశ్చర్యకారాలు మీ జీవితంలో చేస్తున్నాడని నమ్ముతున్నాం. మీ ఆశ్చర్యకారాలు, మా దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు మాకు తెలియపరచండి. ఈమెయిల్ ద్వారా, ఫోన్ ద్వారా తెలియపరచండి. మీ సాక్ష్యాలు వినాలని ఆశపడుతున్నాం. ప్రార్థన చేయండి. ప్రార్థన పూర్వకంగా సహాయం చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ బిడ్డలను, మీ భవిష్యత్తును, మీ పరిచయను, మీ ఆరోగ్యమును, నీ ఉద్యోగాన్ని కాపాడును గాక. దేవుడు మీకు శాంతిని, సమాధానం కలుగుచేయను గాక. మీ అందరికీ వందనాలు. దేవుడు మీకు దీవించును గాక. ఆమేన్. ఫెయిత్ కనెక్షన్ ప్రోగ్రాంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మీ విశ్వాసము ప్రభువులో ఉండాలని కోరుచూ ఉన్నాము.